జగన్ చెప్పిన మీకు ఇప్పించింది జగన్ మధ్యలో జగన్ ఇట్లా ఉంది మరి 2 ఎకరాల 16 గుంటలు కిరికిరి ఉందంటవా? అది కొద్దిగా ఆపమని చెప్పిన అనమాట. కొద్దిగా కిరికిరి ఉంది అప్పుడు ఏం చెప్పలేదు. కొద్దిగా ఆపు అని జగన్ చెప్పిన. వీళ్ళిట్లా టార్చర్ పెడుతుంది నాకు. 16 గుంటలు ఆపి 2 ఎకరాలు చేసుకోమని. ఇప్పుడు ప్రాబ్లం ఏడుంది? ప్రదీప్ రావు మీకు డబ్బులు ఇవ్వలేదు. నాకు డబ్బులు ఇవ్వాలి. ప్రదీప్ రావుకు మీరు పంపించరా? ప్రదీప్ రావు దగ్గరికి ఎంచి నేను వేరే వాళ్ళకి ఇప్పించిన. అగ్రిమెంట్ హోల్డర్లు వాళ్ళు నాకు ఇచ్చేసారు. వాళ్ళు 2 lakhs వాళ్ళు ఇచ్చేసారు. అగ్రిమెంట్ హోల్డర్ ఇచ్చేసారు. 2 lakhs ఏం లెక్కన? 1% పర్ ఎకర్ లెక్కన 2 lakhs వీళ్ళు ఇచ్చేసారు. అది కూడా బిజంగ్ రెడ్డి గలీజ్ గా పంచాయతీలు అయినాయి, బాగా తిట్టుకున్నాము, అన్నీ అయినాక అవి ఇచ్చారు నాకు. పంచాయతీ కూడా అయినాయి. మీకు అవి కామన్ లేగా, ఎవరి దానికి ఇచ్చేసి అయిపోతే వాళ్ళకి తక్కువ వచ్చినాయి పైసలు. ఇప్పుడు ఫస్ట్ ఇద్దరు ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నాక వాళ్ళకి 30 లక్షలు ప్రాఫిటే కదా వచ్చింది. మన కమిషన్ అడిగాము. మరి అయితే ఇంకోటి ఏంటంటే భుజంగ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి కమిషన్కే చేద్దామని దిగినాం. ఫస్ట్ వాడే మిషన్లు మధ్యలో ఇట్లా 2 lakhs మేము వాడు ఇచ్చేసి ఇక్కడ రాగానే ఈ సీఆర్ జగన్ కలిసి మీకు ఇప్పించేది మాకు తెలియదు, నాకు తెలియదు. వాడికి ఇంటిమిషన్ వచ్చింది. వాడి మిషన్ కమిషన్లకి పోయి షేర్లో దింకినప్పుడు నేనేమనుకున్నా, సరే నువ్వు షేర్లోకి వెళ్ళిపోయినావు కదా, కమిషన్ వదిలిపెట్టుకున్నా. అంతే, నువ్వు షేర్లోకి పోయినావు కదా, కమిషన్ వదిలిపెట్టు, మనకి ఎందుకు కొట్లాట అన్నీ అని అంటే లేదు, నాకు 2 కావాలంటాడు. సరే, ఇప్పుడు రెక్టిఫై ఎవరు చేయాలి? రెక్టిఫై ఇప్పుడు మేము చేయాలి, మా డాడీ చేయాలి. అది ఎవరు